అందశ్రీ గారి మృతి చాలా బాధాకరం అన్న. ఆయనకు మాకు ఒక కౌలపరమైన సంబంధమే కాకుండా వ్యక్తిగతంగా ఒక తండ్రి కొడుకుల సంబంధం, ఒక గురు శిష్యుల సంబంధం, ఆయనకు నాకు ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం ఎక్కువ ఉండే. ఆయన భారతదేశం అంతా తిరుగుతుండే, అన్ని శక్తిపీఠాలు, మఠాలు, గురువుల దగ్గరికి అట్లా పోతుంటే ఇద్దరం స్పిరిచువల్ ట్రిప్ ఎక్కువ పోతుండే. ఆయన ప్రపంచయాత్ర చేసిన దాంట్లో ఆయన అనుకున్న దేశాలన్నీ తిరగగలిగిండ్రు, కానీ భారతదేశంలో ఒక 3 ప్రాంతాలు నేను తిరగలేదు ఆచార్య, నన్ను ఈ 3 ప్రాంతాలు నువ్వే తీసుకుపోవాలని అడిగిండు అన్న. అడిగితే 2023 కామాఖ్య తీసుకుపోయినా. కామాఖ్య పోయినప్పుడు ఇద్దరం బ్రహ్మపుత్రలో స్నానం చేసి వచ్చినాం. అది మా ఇద్దరి స్పిరిచువల్ లాస్ట్ ట్రిప్. అయినా నేను దరిదాపుగా చాలా చాలా టెంపుల్స్ పోయినాం. అసలు అన్న ఇట్లా చనిపోతారు అనుకోలేదు. కొద్ది రోజుల నుంచి 2023 నుంచి కొంచెం హెల్త్తో సఫర్ అవుతాను అన్న. మీ ఇద్దరం కామాఖ్య పోయినప్పుడు సిక్ అయిండు. సిక్ అయితే మాకు 2 రోజులకు ఫ్లైట్ ఉండే. ఆయన సిక్ అయిండని అక్కడనే ట్రీట్మెంట్ చేయించి అక్కడనే మెడిసిన్ ఇప్పించి ఇమీడియట్గా నెక్స్ట్ డే ఫ్లైట్ మార్నింగ్ పంపించిన. ఇది ఆయనకు నాకు ఉన్న సంబంధం ఇది అన్న. చూడ సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాల వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ, తల్లి నీ కడుపున బుడతా మాయమ్మ, చూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగమల్లి, నా పల్లె పాల వెళ్ళి. తెలంగాణ రాష్ట్రంలో తాను రాసినటువంటి ఒక గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం జరిగింది. ఆ గీతం గురించి ఒకసారి అన్న. తెలంగాణ గీతం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. అందశ్రీ అన్న ఒక రచయితే కాకుండా ఒక ప్రకృతి ప్రేమికుడు. ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలు ఎలా ఉండాలి, ఒక ఆధ్యాత్మిక బంధము అని పూర్తిగా ఒక మనిషి అనే